సంక్రాంతి సంబరాలు అయిపోయాయి. ఎన్నికల సందడి మొదలైపోతుంది. మరి ఈ ఎన్నికల సందడిలో మరి ఎవరు ఎటు ఉంటారో, ఎవడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మొత్తానికి ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో మరి జంపింగ్ జపాన్స్లకు కాస్త టైం వచ్చింది అనుకోవచ్చు. అంటే గోపీలని అంటాం, అంటే గోడ మీద పిల్లులు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వైపు జంప్ అయ్యేటువంటి ఈ జంపింగ్ జపాంగులకు ఇప్పుడు సీజన్ అన్నమాట. మనకు సాధారణంగా వర్షాకాలం, చలికాలం, వేసవికాలం అలా సీజన్ ఉంటుందో, ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఇదో సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సర్వేలు, రకరకాల సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల్లో అధికార పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటే, ప్రతిపక్ష పార్టీ కూడా తాము తప్పనిసరిగా అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఈ సర్వేల ఆధారంగా కొందరు నేతలు జంపింగ్ జపాంగులకు సిద్ధమవుతున్నారు. అంటే ఏ క్షణమైనా సరే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుందా లేదా, సిట్టింగ్ ఎంపీకి టికెట్ వస్తుందా లేదా, తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ వస్తుంది, మరి జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు, బీజేపీ ఎలా ఉంటుంది, లేక బీజేపీ మొత్తం కలిపి అలయన్స్లో ఉంటుందా, ఈ విధంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషన్ రెడ్డికి టికెట్ ఇంకా అనౌన్స్ చేయకపోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం వైసీపీ నంద్యాల జెడ్పీ తీసుకున్నటువంటి గోకుల్ కృష్ణారెడ్డి టికెట్ కోసం పోరాటం చేయడమే. టికెట్ కోసం అధిష్టానంతో టచ్లో ఉండడం కాకుండా వైసీపీ ప్రధాన నేతలతో కూడా మరి కంటిన్యూగా చర్చలు జరపడం, మరి అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు సంబంధించిన వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం మరికొన్ని జిల్లాల్లో మార్పులు చేర్పులు చేసింది. కానీ తప్పనిసరిగా గెలుస్తారు అనుకున్నటువంటి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి మాత్రం అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ కేటాయించడం, అనౌన్స్ చేయకపోవడం, అభ్యర్థి ఎవరని చెప్పకపోవడం, అలాగే ఉన్న సిట్టింగ్ అభ్యర్థి కూడా మీరే అభ్యర్థి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పకపోవడం పట్ల మరి వైసీపీ నేతలను, వైసీపీ కార్యకర్తలను ఓ రకమైన టెన్షన్ నెలకొన్న ఈ నేపథ్యంలో గోకుల్ కృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇప్పుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గోకుల్ 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 అనే గోకుల నామస్మరణమే చెబుతున్నది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొందరు నేతలు, తాజా నేతలు, మాజీ నేతలు, ప్రస్తుత కౌన్సిలర్లు, మరి మాజీ కౌన్సిలర్లు, అలాగే పార్టీ కోసం సేవ చేసినటువంటి ఎంతోమంది నాయకులు సైతం ఖచ్చితంగా నంద్యాలలో ఈ యొక్క పార్టీ అధిష్టానం మార్పు తీసుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం యొక్క ఆదేశాలను అమలు చేస్తూ స్థానికంగా ఉన్న నేతలకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కాస్త ఓపికతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఓపిక కూడా కాస్త హద్దు ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకునే స్థానిక నేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మొత్తానికి వైసీపీ అధిష్టానానికి దగ్గరలో అలాగే సన్నిహితంగా ఉన్నటువంటి గోకుల్ కృష్ణారెడ్డికి తమ మద్దతు తెలుపుతూ ఫోన్లు చేస్తుంటూ సమాచారం. ఇప్పటికే గోకుల్ కృష్ణారెడ్డికి టికెట్ ఖరారైందా, టికెట్ ఖరారైతే ఎప్పుడు పూర్తి వస్తుంది, అసలు వాస్తవ పరిస్థితి అన్న విషయాన్ని కూడా వైసీపీ చెందినటువంటి కొందరు నేతలు, అంటే వైసీపీనే దైవంగా భావించే, వైసీపీ నాయకుల్ని ఆప్తులుగా భావించినటువంటి కొందరు నేతలు సైతం ఇతర పార్టీ నేతలకు ఫోన్లు చేసి తమ అభ్యర్థి పరిస్థితి ఏంది, తమ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది, తమ ఎమ్మెల్యేకి టికెట్ వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా చర్చలు జరుపుతున్నారంటే మరి గోకుల్ కృష్ణారెడ్డి యొక్క పేరు ఏ స్థాయిలో వెళ్ళిందో మనం తెలుసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి వైసీపీ ఇప్పటికే పలు రకాలైనటువంటి సర్వేలు నిర్వహించినప్పటికీ నంద్యాలలో ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో అభ్యర్థిని మారుస్తే ఎలా ఉంటుందన్న విషయం కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలోనే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించుకోవడానికి కారణమన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో గోకుల్ కృష్ణారెడ్డి సైతం మరి స్వయంగా సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పాల్గొనడం కూడా ఇప్పుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీ నేతలను కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమకే మొత్తం ఇంతవరకు సీఎం గారిని కలవడానికి పర్మిషన్ దక్కలేదని నెత్తి నోరు బాతుకున్నటువంటి నేతలు స్వయంగా సంక్రాంతి సంబరాల్లో అది సీఎం పక్కన చెవిలో గుసగుసలాడేటువంటి విషయాలు ఏమిటి అయి ఉంటారన్న విషయం కూడా ఇప్పుడు స్థానిక పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు ఆ వేదిక పైన సంక్రాంతి సంబరాల్లో సీఎంతో మరి గోకుల్ కృష్ణారెడ్డి జరిపినటువంటి సంభాషణ గమనిస్తే కాస్త సీన్ చూసిన వారెవరైనా సరే ఆ సంతోషానికి గల కారణం ఏమిటన్నది ఇట్టే పసిగట్టారు. అంటే గోకుల్ కృష్ణారెడ్డికి
సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా టికెట్ కన్ఫర్మ్ చేశారా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏదో సీఎం జగన్మోహన్ రెడ్డి గోకుల కృష్ణారెడ్డికి చెవిలో శుభవార్త చెప్పడంతోనే ఆ విధమైన చిరునవ్వులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు వైసీపీ నాయకులు. మొత్తానికి రాబోయే రోజుల్లో మరో వారం లేదా 2-3 రోజుల్లో ఎప్పుడైనా సరే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క వైసీపీ అభ్యర్థిపై కీలకమైన ప్రకటన అధిష్టానం చేరుతున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో మరి గోకుల కృష్ణారెడ్డికి టికెట్ దక్కడం ఖాయమన్న నేపథ్యంలో పలువురు నేతలు ఇప్పటికే ఫోన్లు చేసి గోకుల కృష్ణారెడ్డికి టచ్లో ఉంటూ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారంట. మరి చూద్దాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి నంద్యాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.